అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఒక సీక్రెట్ సర్వే చేపిస్తున్నట. ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచేటట్టున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయేటట్టున్నారు, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, దాదాపు ఈ 2.5-3 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, జనాలు ఎమ్మెల్యేలను తిడుతుర్రా పొగుడుతుర్రా, జనాలు ఎమ్మెల్యేల పైన ఒపీనియన్ ఏంది, మళ్ళీ ఈ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వాలా వేరేటోళ్ళకి టికెట్ ఇవ్వాలా, అసలు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏందనేది రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. అందుకే రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే చేపిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి దగ్గర చాలా మార్గాలు ఉంటాయి. ఆయన ఇంటెలిజెన్స్ సర్వే చేపిస్తాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర సర్వే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సర్వే చేస్తారు, రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని మరి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో కొత్తదా రాదా, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటే ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలి, ఈ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదంటే రేవంత్ రెడ్డి ఎన్ని కొత్త ప్లాన్లు చేయాలనేది ఇప్పటి నుండే మొత్తం పూర్తి స్థాయిలో స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీక్రెట్ సర్వే చేపిస్తున్నాడు? సీక్రెట్ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు. కేటీఆర్ ఆల్రెడీ అనౌన్స్ చేసిండు, నేను పాదయాత్ర చేస్తా, పెద్ద ఎత్తున నేను గ్రామాలలో తిరుగుతా, జనాల కష్టాలు తెలుసుకుంటా, జనాల బాధలు తెలుసుకుంటా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది అనేది జనాలకు వివరిస్తా, జనాలకు పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టు చెప్తా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు కేసీఆర్ బయటికి రాబోతున్నాడు. కేసీఆర్ కళ్ళాల కాడ తిరగబోతున్నాడు. అంటే ఇప్పుడు వడ్లు వంటలేరు కదా ప్రభుత్వం, సో కేసీఆర్ బయటకు వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయబోతున్నాడు వడ్లు కొనాల్సిందే అనేటటువంటి అంశం పైన. అంటే వడ్లు కొనుగోలు విషయంలో కేసీఆర్ బయటకు వచ్చి సో ఆయన కూడా కొంత పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ రావు ఆల్రెడీ గ్రౌండ్లో తిరుగుతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మొత్తం గ్రౌండ్లోనే తిరుగుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టెన్షన్, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటున్నది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ హైప్ అవుతున్నది, జనాలు కూడా మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది, రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలనేటటువంటి ఆలోచనలోకి జనాలు వస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతుర్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు అసంతృప్తితోటి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఇదంతా తెలుసు. అందుకే రేవంత్ అన్న అసలు కాంగ్రెస్ పార్టీ కథ ఏందనేది తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్, ఒక రహస్య సర్వేని చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఈ ఎమ్మెల్యేల కథ ఏంది, పర్ఫార్మెన్స్ ఏందనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంట్లో ట్విస్ట్ ఏంది తెలుసా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పొద్దుగాల లేస్తే మంత్రులకు ఫిర్యాదు అవుతారు. ఏమని, సార్ మా నియోజకవర్గంలో ఘోరమైన పరిస్థితి ఉన్నది, జనాలు మమ్మల్ని తిడుతురు, మేమేమైనా పెండ్లీలకు పేరెంటాలకు పోతే జనాలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, 6 గ్యారెంటీలు ఏమైనా, 420 హామీలు ఏమైనా, రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పెన్షన్ ఏమైంది, మహిళలకు 2500 ఏమైంది, కళ్యాణ లక్ష్మి ఏమైంది, షాదీ ముబారక్ ఏమైంది, బతుకమ్మ చీరలు ఏమైనాయి, లేకపోతే తులం బంగారం ఏమైంది అని చెప్పి ఇట్లా రకరకాలుగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు జనాలు, మేము నియోజకవర్గాల్లో పోవాలంటే భయం అవుతుందని చెప్పి ఎమ్మెల్యేలు కూడా మంత్రులతోటి ఫిర్యాదు అయితే మంత్రులు మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట, చాలా ఘోరం ఉంది పరిస్థితి గ్రౌండ్లో, రైతు బంధు పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతున్న, రైతు భరోసా రాక జనాలు కూడా రైతులు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తురు, తిడుతురు, మహిళలు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తురు, అసలు ఘోరమైన పరిస్థితి తెలంగాణలో, ప్రజల్లోకి పోవాలంటే భయం అవుతుందని చెప్పి మంత్రులు కూడా ముఖ్యమంత్రికి చెప్పే కార్యక్రమం చేసిరట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన వర్షన్ ఏంటంటే, ఇదంతా నిజమా కాదా, ఎమ్మెల్యేలు ఏమో మేము నియోజకవర్గాలలో తిరగలేము, మా తోనుగా అయితలేదని ఎమ్మెల్యేలు చెప్తారు, మా నియోజకవర్గానికి ఏదన్నా ఒక 50 కోట్లు 100 కోట్లు శాంక్షన్ చేయకపోతే మేము అసలు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఓడిపోతాం, జనాలు మమ్మల్ని ఓడగొడతారని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మంత్రులేమో రేవంత్ రెడ్డి తోటి ఘోరమైన పరిస్థితి, బయట అసలు తిరగలేము, మనతో కాదు అని చెప్పి మంత్రులు చెప్తారు. రేవంత్ రెడ్డి ఇవన్నీ నమ్ముతలేడు. రేవంత్ అన్న ఎంతసేపు నా గవర్నమెంట్ సూపర్, కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి గవర్నమెంట్ నాది, కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన నేనే అందిస్తున్నా, నా అంత అద్భుతమైన పరిపాలన కేసీఆర్ అందియలేదనేటటువంటి ఈ వ్యవహారంలోనే మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు స్టార్టింగ్ నుండి. అంతే, కేసీఆర్ ఫెయిల్ అయిపోయాడు, నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ పాసు, రైతుల విషయంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పాసు, అసలు జనాలకి ఏ సమస్య లేదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు గవర్నమెంట్ చాలా అద్భుతంగా నడిపిస్తున్నా అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఏం అర్థమైతలేవు. ఎమ్మెల్యేలు సమస్యలు తీసుకొచ్చినా, మంత్రులు తీసుకొచ్చిన, ఎమ్మెల్సీలు తీసుకొచ్చిన, ఎంపీలు తీసుకొచ్చి సమస్యలు రేవంత్ రెడ్డికి చెప్పినా రేవంత్ రెడ్డి ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి, వీళ్ళే కావాలని చెప్తురేమో అనుకుంటున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనే ఒక సీక్రెట్ సర్వే, ఒక సర్వే చేపిస్తుండ్రు, రహస్య సర్వే. అసలు నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, లేకపోతే జిల్లాలలో పరిస్థితి ఏంది, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు.
సర్వే కూడా మొత్తం 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, 600 పైచీలకు మండలాలు, 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు కాదు రేవంత్ రెడ్డి సర్వే చేయించేది. కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో మాత్రమే రేవంత్ రెడ్డి ఒక రహస్య సర్వే చేయించే కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఎన్ని సీట్లు ఏం కాదు అనేది కూడా పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేసిరు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 60 సీట్లు ఏ పార్టీకి వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు. మ్యాజిక్ ఫిగర్ 60. అయితే అదనంగా కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు వచ్చినాయి, 64 సీట్లు. 64 సీట్లు ప్లస్ రేవంత్ రెడ్డికి 2 సీట్లు గెలిచినాయి. ఏది ఉప ఎన్నికలలో బైపోల్ వచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చింది. సాయన్న చనిపోయినాక వాళ్ళ బిడ్డ పోటీ చేసింది, పాపం ఆమె ప్రాణం కోల్పోయింది. తర్వాత ఇంకో బిడ్డ పోటీ చేసి ఆమె ఓడిపోయింది. శ్రీ గణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలిచిండు. ఒకటి అంటే రేవంత్ రెడ్డికి ఇంకో సీట్ యాడ్ అయింది హైదరాబాద్లోనే, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా యాడ్ అయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా మాగంటి గోపీనాథ్ పాపం ఆయన ప్రాణం కోల్పోయిండు. తర్వాత అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి గోపీనాథ్ వాళ్ళ భార్యమో బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి నవీనన్న పోటీ చేసిండు. సో నవీనన్న గెలిచిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమో 64 సీట్లు ప్లస్ 2 అంటే దాదాపు 66 సీట్లు. 66 సీట్లు ప్లస్ 9. ఈ 9 ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి బ్యాచ్ ఉన్నారు కదా, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి మినహాయిస్తే, గూడెం మైపాల్ రెడ్డి ఆయన లేదు నేను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేసిండు, కాంగ్రెస్ పార్టీని తిట్టిండు, రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఆఖరికి పార్టీని ఓ మాట అన్నాడు. మొత్తానికి గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్లోకి పోయి దాంట్లో ఒక ఎమ్మెల్యేని తీసేస్తే 9 మంది ఎమ్మెల్యేలు అంటే 66 ప్లస్ 9 దాదాపు 75 మంది ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడట. 75 మంది ఎమ్మెల్యేల పైన సర్వే చేపిస్తున్నాడు. ఒకటి సిపిఐ, ఒకటి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ సిపిఐ, కూనంనేని సాంబశివుడు. ఇప్పుడు కూనంనేనితో రేవంత్ రెడ్డి పెద్ద దూరమే ఉంటున్నాడు కాబట్టి కూనంనేని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కూనంనేనికి సంబంధించిన సీట్ ఒకటి తీసేస్తే 64 ప్లస్ 2 66, 66 ప్లస్ 9 75 అంతే కదా, 75 సీట్లు. సో దాదాపు ఈ 75 సీట్లలో రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ 75 సీట్లలో 2028 ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ అనేది ప్రధానంగా 2028 గురించి కూడా రేవంత్ రెడ్డి అంచనా చేస్తున్నాడు. ఈ 75 మంది ఎమ్మెల్యేలలో 2028 ఎలక్షన్లో ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది ముందుగానే అంచనా చేస్తున్నాడు. అట్లనే ఇప్పటికిప్పుడు ఈ 2026 ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఈ 75 ఎమ్మెల్యేలలో ఎంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశం ఉందనేది కూడా రేవంత్ రెడ్డి కొంత సర్వే తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే పూర్తి స్థాయిలో ఒక రహస్య సర్వే చేపిస్తున్నాడట. ఇక రేవంత్ రెడ్డికి రిపోర్టు ఖచ్చితంగా ఇబ్బందికరంగానే వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక ఐన్యూస్ సర్వే ఒకటి తెరపైకి తీసుకొచ్చారు. ఆ సర్వేలో ఏమున్నది, 42% తోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 34 నుండి 35% కాంగ్రెస్కు ఉంటే ఓ 15% బీజేపీకి ఉన్నది. ఇక మిగతా అంతా ఇతరులు అని చెప్పి ఐన్యూస్ సర్వే వాళ్ళు ఒక రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. గప్పుడే మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు. మంత్రులకు ఏం చేయాలో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తెలంగాణ ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ ఆర్థిక పరిస్థితులు మొత్తం ఘోరంగా ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ చెప్పేస్తున్నాడు. ఆఖరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అచేయబోయినాయి. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కొంత విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అది రేవంత్ రెడ్డికి సినిమా మొత్తం అర్థమైంది. అందుకే రేవంత్ అని ఇప్పుడు ఇమీడియట్లీ సర్వే చేపిస్తుండు. అసలు ఎన్ని సీట్లు గెలుస్తారు, రేవంత్ రెడ్డికి ఎందుకు ఈ సీక్రెట్ సర్వే చేయాల్సినటువంటి థాట్ వచ్చిందట అంటే, మొన్న సునీల్ కనుగోలు ఒక సర్వే చేసిందట. సునీల్ కనుగోలు ఈ సర్వే బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. సునీల్ కనుగోలు ఎవరు, కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజీస్ చెప్తాడు. రాహుల్ గాంధీకి పనిచేస్తాడు, రేవంత్ రెడ్డికి పనిచేస్తాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి సునీల్ కనుగోలు పనిచేస్తాడు. ఈ సునీల్ కనుగోలు అనేటటువంటి వ్యక్తి తెలంగాణలో కూడా ఒక సర్వే చేయించిందట. చేపిస్తే ఇప్పటికిప్పుడు 2026 ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే దాదాపు
ఈ 75 సీట్లలో 75 అంటే 9 సీట్లు పక్కన పెట్టారు, బీఆర్ఎస్లో గెలిచినటువంటి సీట్లు పక్కన పెడితే సుమారు రేవంత్ రెడ్డికి ఎన్ని ఉన్నాయి? 64 + 2 కదా, 66 సీట్లు. ఈ 66 సీట్లలో సునీల్ కనుగోలు సర్వేలు ఉన్నట్టు దగ్గర 28 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుస్తారు, అంతకు మించి గెలిచే అవకాశం లేదు. 42 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పినట్టు. 42 మంది ఓడిపోయే అవకాశం ఉంది, 28 మంది మాత్రమే గెలిచే అవకాశం ఉంది. సునీల్ కనుగోలు సర్వేలో సునీల్ కనుగోలు తెరపైకి పట్టుకొచ్చిండని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో ఒక చర్చ నడిచింది, సోషల్ మీడియాను ఊపేసింది ఆ చర్చ. కాబట్టి మాక్సిమం సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ రేవంత్ రెడ్డి కూడా రావచ్చు. ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం సక్కదనం లేదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అసలు కాన్స్టిట్యున్సీలలో తిరుగుతలేరు, అంటే హైదరాబాద్లో పండుకుంటారు అంతే. నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరిగితే జనాలు అడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు పోతలేరు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డికి బాధ చెప్పుకుందాం అంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యాడు, రేవంత్ రెడ్డి కలవడు. మంత్రుల దగ్గర పోతాం అంటే మంత్రులు గంటలు కూర్చోబెడుతున్నాడు. ఎమ్మెల్యేనే మంత్రులు గంటలు బయట కూర్చోబెడితే ఏ ఎమ్మెల్యేకి ఏమి ఇచ్చుతున్నట్టు? ఘోరమైన పరిస్థితి ఉన్నది తెలంగాణలో, చాలా దారుణమైన పరిస్థితి. ఎమ్మెల్యే దగ్గరకు సర్పంచో వార్డు మెంబరో ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ పోతే ఎమ్మెల్యే గంటలు బయట కూర్చోబెడుతున్నాడు. అసలు ఏంది ఇలా కథో అర్థమైతలేదు, అసలు ఎంత ఘోరమో అర్థమైతలేదు. ఒక ఎమ్మెల్యే మంత్రి దగ్గర పోతే మంత్రి గంటలు ఎమ్మెల్యేని కూర్చోబెడతాడు, మంత్రి ముఖ్యమంత్రి దగ్గర పోతే ముఖ్యమంత్రి గంటలు మంత్రిని కూర్చోబెడతాడు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఓ సర్పంచో ఓ వార్డు మెంబరో ఓ ఎంపీటీసో జెడ్పీటీసో సమస్యలు చెప్పుకొని పోతే ఎమ్మెల్యే గంటలు వీళ్ళని బయట కూర్చోబెడతారు. అసలు ఏంది వ్యవస్థ? ఈ కాంగ్రెస్ వచ్చినాకనే ఈ దరిద్రం తయారైంది. కాంగ్రెస్ వచ్చినాకనే ఎవరు కలిసేటట్టు లేరు, అందరికి ఈగో, నేను పెద్దోని ఎడ పెద్దోళ్ళు. తెలంగాణ ప్రజలు ఓటేయకపోతే చెత్తేరుకొని కూడా పనిచేయరు. తెలంగాణ ప్రజలు ఓటేయకపోతే, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టకపోతే చెత్త ఏరుకొని కూడా పనిచేయరు మీరు. ఇక మేము ఎమ్మెల్యేలం మంత్రులం ఎమ్మెల్సీలం మేము జనాలను కలవం. ఎందుకు కలవరు? జనాలతో కలవరు, మాట్లాడరు. అందరిని అంటలేను, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, కొంతమంది మంత్రులు మరి ఘోరంగా తయారయ్యారు. నియోజకవర్గాలలో తిరిగారు, నియోజకవర్గాలలో పర్యటన చేయరు. చాలామంది ఎమ్మెల్యేలు కీలకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో. ఇప్పుడు 28 మంది గెలుస్తారు అని చెప్పి సునీల్ కనుగోలు రిపోర్ట్, 28 మంది గ్రౌండ్లో తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు. గ్రౌండ్లో గట్టిగా వాళ్ళు జనాల దగ్గర పోతున్నారు, జనాల సమస్యలు తెలుసుకుంటారు కాబట్టి 28 మంది గెలుస్తారు అంటున్నాం. ఈ 42 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్, కాన్స్టిట్యున్సీలలో తిరుగుతలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని విషయాలు తెలుస్తలేవు, అందుకే రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తుండు. రేవంత్ రెడ్డి ఏమో ఎంతసేపు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ రెడ్డికి పాజిటివ్ చెప్తారు, మస్తున్నా సార్ ప్రభుత్వం సూపర్ నడుస్తుంది, మన ప్రభుత్వం అంత అద్భుతంగా ఏది నడుస్తలేదని చెప్పి రేవంత్ రెడ్డికి చాలామంది పాజిటివ్గా చెప్పుడు. ఇక రేవంత్ రెడ్డి డైరెక్ట్ రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని తెలుసుకోవడానికి ఒక రహస్య సర్వే, సీక్రెట్ సర్వే చేపిస్తున్నట. అసలు ఏంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, ఈ ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారు, ఈ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో తిరుగుతుర్రా లేదా, ఈ ఎమ్మెల్యేల కథ ఏందనేది రేవంత్ రెడ్డి మొత్తం తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పర్సనల్ సర్వే అన్నట్టు ఇది. అసలు ఏంది వీళ్ళ కథ? ఎమ్మెల్యేలు ఏమో పొద్దుగాల లేస్తే మా నియోజకవర్గంలో ఆగముందని కొంతమంది సూపర్, అసలు మా కాన్స్టిట్యున్సీలో మళ్ళీ నేనే గెలుస్తా అని కొంతమంది. అసలు ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకు రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారో కూడా చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేస్తుంది, పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పైకి లేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టున్నది. రేవంత్ రెడ్డి బాధ ఏంది? 2034 దాకా నేనే అధికారంలోకి ఉండాలనేది రేవంత్ రెడ్డి బాధ. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. అసలు ఎంత ఘోరం అంటే చాలామంది ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలలో తిరుగుతలేరు, చాలామంది మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాలు విడిచిపెట్టిరు, మొత్తం హైదరాబాద్లోనే ఉంటారు. హైదరాబాద్ ఏం పాడైంది? అసలు హైదరాబాద్లో ఏమున్నది? మీకు ఓటేసి గెలిపించింది జనాలు కదా. అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకు తినడానికి తిన్నున్నదా, తాగడానికి నీళ్లున్నాయా, కట్టుకోనికి గుడ్డలున్నాయా, ఉండడానికి ఇల్లుందా, తిరగడానికి రోడ్లున్నాయా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ పంటలు పండుతున్నాయా లేవా, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బంది పడుతుర్రా, పంటలంతా ఎండిపోయి ఏమైనా బాధపడుతురా, లేకపోతే ధాన్యం కొనక ఏమైనా తిప్పల పడుతురా, రైతుల బాధ ఏంది, అసలు వాళ్ళ పరిస్థితి ఏందని ఒక్క ఎమ్మెల్యే అయినా కాన్స్టిట్యున్సీలో తిరిగే పరిస్థితి ఉందా చక్కగా? అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. ఏంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి? నియోజకవర్గాలలో పోయి జనాలను అడిగితే మీ ఎమ్మెల్యే ఇప్పటిదాకా గెలిచిన కాంచెలు ఒక్కసారి వచ్చిందంటే ఆయన ముఖమే ఇప్పటిదాకా చూడలే అంటారు చాలా మంది. అసలు జనాలకు ఎమ్మెల్యేల పేర్లు తెలియదండి, ఎమ్మెల్యేల పేర్లు తెలియదు జనాలకు. అందుకే రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తున్నాడు, ఉత్తా కాదు. ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికే
రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తుండు. జనాలు కనుక ఇయ్యాల ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఓట్లేసి గెలిపియకపోతే వీళ్ళు రాజకీయాలకు పనే చేయరు, అసలు పనికే రారు వీళ్ళు రాజకీయాలకు. జనాలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వీళ్ళు గద్దెనెక్కి కూర్చుని తిరిగే పరిస్థితుందా, తిరుగుతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది కదా, అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక పర్సనల్ సర్వే చేస్తున్నా, అసలు ఏం జరుగుతుందని చెప్పి చూద్దాం. ఏం జరగబోతుందో ఆ సర్వే రిపోర్ట్లో ఏమొస్తుంది ఇంకా అనేది ముందు ముందు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక సీక్రెట్ సర్వే చేపిస్తుండట. ఈ సర్వే ఏడు దాకా పోతుంది, ఏం కథ, మరి ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు అనేది ముందు కొన్ని మీడియా ఛానల్స్లో అయితే వస్తాయి కదా, చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.